ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే మీరు పంపించిన థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ అని చెప్పచ్చు. అసలు ప్రతిరోజు అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే మీరు ఎప్పుడు పడుకుంటారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా ఈవినింగ్ రొటీన్ 7 to 9:30 అండ్ నా మార్నింగ్ 4 to 7:30ని షేర్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈవినింగ్ 7 లోపు నా పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వన్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ తినిపించి వాళ్ళ లంచ్ బాక్సెస్ అలాగే వాటర్ బాటిల్స్ అన్నింటినీ వాష్ చేసి డ్రై చేసుకుంటాను. ఇక 7 తర్వాత అయితే డిన్నర్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేస్తాను. ఇదే కీ పాయింట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ముందుగా మనం త్వరగా పడుకోవాలంటే ఆబ్వియస్గా మన డిన్నర్ని ఎర్లీగా ఫినిష్ చేయాలి. ఈ రొటీన్ అయితే నేను వీక్లో ఏదో ఒక రోజు మిస్ అవుతానేమో కానీ రిమైనింగ్ డేస్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఒకవైపు స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను అండ్ ఈ రోజు అయితే సాంబార్ చేశాను, క్యారెట్ అండ్ బీన్స్ వేసి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసినట్లయితే రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వీట్ పొటాటోస్ అలాగే ఈ కారామని కాయలు ఉంటాయి కదా, టర్టిల్ బీన్స్ అంటారు వీటిని తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకు లోకల్ మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో. అందుకే ఎక్కువగా రైతుల దగ్గర నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న లోకల్ షాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటే బెస్ట్గా ఉంటాయి. ఇందాక కుకింగ్ గురించి చెప్తూ ఉన్నాను కదా, మోస్ట్లీ ఇంట్లో ఏంటంటే ఒక కర్రీతో పాటు ఫ్రై కూడా ఉండాలి. అంటే ఏదో ఒక సైడ్ డిష్ అనమాట. దాంతోపాటు రసం కంపల్సరీ. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళకైనా లేకపోతే ఫ్రెండ్స్కైనా కొంచెం స్పెషల్ రెసిపీస్ ట్రై చేయడం అంటే ఇంకా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేసిన వంటని ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటారు కదా, చాలా టేస్టీగా ఉందని, అది మామూలు హ్యాపీనెస్ ఇవ్వదు నాకు. ఇకపోతే నా మీల్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలి అండ్ లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలని ముందు రోజు నైటే నేను డిసైడ్ అయిపోతాను. రూపేష్ ఎలాగూ మార్కెట్ నుంచి ఫ్రెష్గా వెజిటబుల్స్ తెచ్చారు కదా, వీటినైతే మొత్తాన్ని ఒలిచేసి నెక్స్ట్ డేకి మనకి ఈజీగా కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వలన. మోస్ట్లీ నేను ఇక్కడ షేర్ చేస్తున్నవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేవే రెగ్యులర్గా. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా రొటీనే. కాకపోతే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషల్ థింగ్ ఉంటుంది కదా, నా స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ షేర్ చేస్తున్నాను అంతే. ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మన చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో దానిలో హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమందికి కాస్ట్లీ షాపింగ్ చేస్తే ఉంటుంది, లేకపోతే జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఇంకా మాల్స్కి వెళ్తే హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటివన్నీ హ్యాపీనెస్ కోసం వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే, కానీ రెగ్యులర్గా కాదు కదా. సో అందుకే మన ఎవ్రీడే లైఫ్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎలా హ్యాపీగా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్ కావాలంటే వేలు లక్షలు ఖర్చు పెట్టాలా? చిన్న చిన్న పనుల్లో కూడా ఆ ఆనందాన్ని వెతుక్కోవచ్చు. ఆ బీన్స్ని కొద్దిసేపు ఒలిచాను. ఇక్కడ కనిష్క రూపేష్ ఇద్దరు కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. బుడ్డది ఎలా ఆడుతుందో చూడ్డానికి వెళ్ళాను. ఇంకా నా వెనకాలే కిచెన్లోకి వచ్చేసింది. అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానని. ఒలవడం అయితే బాగానే ఒలిచింది కానీ అన్ని ఫ్లోర్ మీదే ఉన్నాయన్నమాట గింజలు. అండ్ ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా, ఆ మొత్తం గింజలు కాయలు అన్నీ ఒక్కటి చేసేసింది. ఇంకా కనిష్క బంగారు తల్లి నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తుందో చూస్తున్నారు కదా. ఇక ఇలా అయితే పని అవ్వదని మొత్తం గబగబా ఒలిచేసి ఈ డస్ట్ అంతా ఫస్ట్ అయితే తీసేస్తున్నాను. వింటర్ సీజన్లో బెంగళూరులో ఎక్కువగా అనపకాయలు లేకపోతే ఇలా లాంగ్ బీన్స్ ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. వీటితో కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా కర్రీ చేస్తాను. ఇంకా చాలా ఎక్కువగా అయితే పులావ్ చేస్తూ ఉంటాను. పులావే ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారు. అటు ఇటుగా ఒలిచిన తర్వాత ఒక 1/2 kg గింజలైతే వచ్చాయి. గ్రీన్గా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదా చూస్తూ ఉంటే. చాలా వరకు వంటని ఓపిక్గా చేసుకుంటాను. అది మన కోసం కాకపోయినా సరే పిల్లల కోసమైనా ఇష్టంగా చేస్తాము. సో ఇవైతే ఒలిచేసాను కదా, ఇవి రేపటికి లంచ్లోకి పులావ్ చేయడానికి. ఈ వర్క్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, టైం ఉంటే చాలా ఓపిక్గా చేసుకుంటానని. మరి టైం లేనప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను? షూట్, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. పర్టికులర్గా షూట్ ఉన్న రోజైనా లేకపోతే ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయనుకున్నా సరే ఆ రోజుకి మీల్ ప్లాన్ ఎలా ఉంటుందంటే హెల్దీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఏదో ఒక ఐటెంని చేసుకుంటాను. లైక్ 1-2 కర్రీస్ కాకుండా ఒకే పులావ్ కానీ లేకపోతే రైస్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తాను.
సింపుల్గా ఒక్కటి చేసుకున్నా సరే నా కాన్సెప్ట్ ఏంటంటే అది ఫుల్లీ హెల్దీ వర్షన్లో ఉండాలి. ఈ గింజలతో నేను నెక్స్ట్ డే పులావ్ చేశాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే ఖచ్చితంగా రెసిపీని మీకు షేర్ చేస్తాను. అండ్ మా డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది నేను ఆఫ్టర్నూన్ అనుకోకుండా లంచ్ అయిన తర్వాత రైస్ని సోక్ చేసుకున్నాను. సో అట్ లాస్ట్గా ఇంకా పడుకుంటాననంగా పిండి వేసుకున్నాను. అటు ఇటుగా మనకు రైస్ 4 to 6 అవర్స్ సోక్ అయితే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. వింటర్ సీజన్ కదా, ఫర్మెంటేషన్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. పిండి వేసేసుకున్నాను కదా, ఇంకా వెంటనే ఆ మిక్సీ జార్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇవి రెడీగా ఉంటే మార్నింగ్ ఏదైనా చట్నీస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. మార్నింగ్ 3:30 to 6:30 నా టైం, అంటే నా సెల్ఫ్ టైం అన్నమాట. అండ్ ఇక్కడైతే పిండి వేయడం కూడా అయిపోయింది. మిక్సీ అది తీసి పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకుండా చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అవన్నీ కొంచెం క్లీన్ చేశాను. అంటే లోపలంతా కూడా కొంచెం ఈ వింటర్ సీజన్లో ఏంటంటే స్మెల్ వస్తున్నట్లుగా కొంచెం గ్రీసీగా అనిపించింది. నేహాకి కనిష్కాకి కొంచెం స్పెషల్గా అండ్ హెల్దీగా కప్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేసే ముందు ఇలా క్లీన్ చేసుకుంటాను ఏదైనా సరే. చూస్తున్నారు కదా, లోపలంతా వైప్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అయింది. క్లీన్ చేసినప్పుడే అవెన్ గ్లాస్ని కూడా వాష్ చేసేసాను. అది కూడా డ్రై అయిపోయింది. ఇక అన్నీ కూడా ఫిట్ చేసుకుంటున్నాను. అవెన్ రొటేటింగ్ గ్లాస్ని వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక డ్రై క్లాత్తో మనం వైప్ చేసేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి మెయిన్గా. ఒకవేళ తడి ఉండి మనం ఆన్ చేసుకుంటే కనుక అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కిచెన్ క్లీనింగ్ డన్. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. ఇక్కడ నేను రూపేష్ కలిసి ఇద్దరం న్యూస్ చూస్తున్నాము. నేహా కనిష్క ఇద్దరు పడుకునేశారు. ఎక్కువగా నా ఎర్లీ మార్నింగ్ పూజా వీడియోస్ చూసి కానీ లేకపోతే మార్నింగ్ రొటీన్ వీడియోస్ చూసి కానీ చాలామంది అడుగుతున్న డౌట్ అయితే మీరు ఏ టైంకి పడుకుంటారు అని. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా సరే హెల్దీగా ఉండాలంటే 6 to 8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ గుడ్ స్లీప్ అయితే కనుక 6 అవర్స్ అయినా సరిపోతుంది. మనం ఎన్ని గంటలు పడుకుంటున్నామన్న దానికంటే కూడా క్వాలిటీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలిసిందే, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేయాలంటే ఖచ్చితంగా సూర్యాస్తమయం తర్వాత మన డిన్నర్ని ఫినిష్ చేసేసుకొని త్వరగా పడుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పనా, మార్నింగ్ ఎర్లీగా లేవడానికి నైట్ ఎప్పుడూ కూడా చాలా లైట్గా డిన్నర్ తీసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అన్నింటికంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన కిడ్స్ యూనిఫామ్స్ దగ్గర నుంచి ప్రతిదీ రెడీ చేసుకుని ఇలా నా సెల్ఫ్ కేర్తో నైట్ రొటీన్ని ఫినిష్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్. టైం అరౌండ్ 3:30 అవుతుంది. ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు నా మాటల్లో చెప్పలేను. ఇదివరకే చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా, నా మార్నింగ్ రొటీన్ చాలా పీస్ఫుల్గా అండ్ పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుంది. లేవంగానే ఎలాంటి హడావిడి లేకుండా కొద్దిసేపు యోగా అండ్ మెడిటేషన్కి టైం స్పెండ్ చేస్తాను. దీంతో ఫుల్ డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం మనకు రీటైన్ అవుతుంది. ఈరోజైతే షోల్డర్ ఎక్సర్సైజ్ అలాగే స్ట్రెచ్చింగ్ అవి చేసుకున్నాను. దీంతో మనకు మన ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలం. మోరోవర్ మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచెస్ వలన కూడా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ చేసే పనుల్లో నా ఫేవరెట్ ఏంటో తెలుసు కదా, ముగ్గును పెట్టుకోవడం అలాగే మార్నింగ్ పూజ చేసుకోవడం. ధనుర్మాసం అంటే ముగ్గులకి పెట్టింది పేరు. ముంగిట్లో అందంగా ముగ్గును పెట్టుకొని అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం. తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముంగిట్ని శుభ్రపరుచుకొని ఈ విధంగా ముగ్గును పెట్టుకోవడం కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. సింపుల్గా చెప్పాలంటే ముగ్గు వేయడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీయే. దీంతో పాటు మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంకా బ్రెయిన్ సెల్స్ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. ప్రత్యేకించి బ్రహ్మముహూర్త సమయంలో ఇలా ప్రశాంతంగా ముగ్గును పెడుతూ ఉంటే ఒక మెడిటేషన్ లాగే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, ఇంటి ముందున్న అందమైన ముగ్గును చూస్తూ ఉంటే మన బ్రెయిన్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. మన హిందూ సాంప్రదాయంలో ముగ్గుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముగ్గుని లక్ష్మీదేవిగా భావిస్తాము.
సూర్యోదయానికి పూర్వమే ఏ ఇల్లైతే ముగ్గుతో అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ధనుర్మాసం అంతా కూడా ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టి అలంకరించుకుంటుంటాను వీలైనంత వరకు. ఆల్రెడీ మన ఛానల్లో ధనుర్మాసం పూజా విధానంతో పాటు ముగ్గుల్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను. షార్ట్స్లో చూసినట్లయితే ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఏదో చేతికొచ్చింది వేసేయడం, మీకు చూపించేయడం కాదు, ప్రత్యేకించి టైం కేటాయించి ఏవైతే బాగుంటాయో వాటినే సెలెక్ట్ చేసుకొని రోజు కూడా పెట్టుకుంటున్నాను. వాటినే మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను. చాలామంది మన వ్యూవర్స్ షార్ట్స్లో చూసి ఇంటి ముందు ముగ్గును చూస్తూ ఉంటే ఒక టెంపుల్ ఫీల్ వస్తుంది, చాలా మంచి పాజిటివ్ వైబ్స్ మేము కూడా పొందుతున్నామని చెప్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది, ఇంటి ముందైనా పూజా స్థలంలోనైనా లేదా తులసమ్మ వారి ముందైనా ఖచ్చితంగా కమలం ముగ్గును పెట్టుకుంటాను. ఈరోజు కూడా ఈ విధంగా కమలాలతో అలంకరించుకున్నాను. ఈ ధనుర్మాసంలో విశేషంగా నెలగంట ముగ్గులు పెట్టుకుంటాము, గీతల ముగ్గులు. అందులో ధనుర్మాసాన్ని సూచిస్తూ మనకు నెలవంక ఇంకా ధనస్సును వేసుకుంటాము. ఇలా ముగ్గును అలంకరించుకొని చుట్టూతరా కూడా గీతలు గీసి మధ్యలో నేను జేగూరుతో అలంకరించుకుంటున్నాను. మామూలుగా మంచి మంచి కలర్స్ వస్తాయి కదా, రంగోలీ కలర్స్, వాటిని వేసినా రాని కళ మనకు ఈ జేగూరుతో వస్తుంది. ముగ్గు పౌడర్లో కొద్దిగా వరిపిండిని కలుపుకుంటే చాలా అందంగా ఉంటుంది. మధ్యనంతా కూడా ఇలా జేగూరుతో నింపేస్తున్నాను. వ్యూవర్స్ కొంతమంది కమెంట్స్లో అడిగారు, నెలగంట ముగ్గుని ఎలా పెట్టుకోవాలి చూపించండి అని. ఈ ధనుర్మాసంలో ఏ ముగ్గు పెట్టుకున్నా సరే ఈ విధంగా మధ్యలోనైనా లేదా ఒక పక్కగానైనా నెలవంకను అలాగే ధనస్సును వేసుకుంటాము. కుదిరిన వాళ్ళు, అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ విధంగా ముగ్గుతో అలంకరించుకుంటాము. అయితే సమయం తక్కువగా ఉంది, మాకు అసలు కుదరదు అనుకునేవారు చిన్న ముగ్గునైనా వేసుకోవచ్చు. 2 గీతలు గీసినా సరే అందంగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి ఈ కమెంట్స్ ఉంటాయి, మీరు ఏ టైంలో పడుకుంటారు, అలాగే ఏ టైంకి లేస్తారు. మ్యాక్సిమం ఇందాక చెప్పినట్లు నేను ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తాను. నాకున్న వర్క్ లోడ్ని బట్టి నేను స్లీప్ టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటి వాకిట్లో ముగ్గును పెట్టుకున్నాను కదా, గడప దగ్గర కూడా కమలం ముగ్గును పెట్టుకొని జేగూరుతో అలంకరించుకుంటున్నాను. ఇక్కడ మన వ్యూవర్స్కి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా మంచి మోటివేషన్ ఇస్తున్నాయని చెప్తూ ఉంటారు కదా, కాకపోతే వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. కంటెంట్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి మీ వరకు వీడియో రీచ్ అయ్యే వరకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ మీ అందరికీ నచ్చుతుందని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు వీడియోని లైక్ చేయకపోతే ఇంకో 10 మందికి రీచ్ అవ్వడం తగ్గిపోయి నాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియోని స్కిప్ చేయడం వలన చాలా వరకు ఇన్ఫర్మేషన్ని మిస్ అవుతూ ఉన్నారు. ఇట్స్ మై రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది కదా, కంప్లీట్గా చూసినట్లయితే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మన వ్యూవర్స్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక మార్నింగ్ రొటీన్లోకి వచ్చేస్తే, స్నానానికి ముందే బట్టల్ని వాషింగ్ మెషిన్కి వేసేస్తాను. చూస్తున్నారు కదా, టైం అరౌండ్ 6 అవుతుంది. మొత్తం ఫాగ్ అన్నమాట, కంప్లీట్గా కవర్ అయిపోయింది. ఇదివరకే ఒక వ్లాగ్లో షేర్ చేసినట్టున్నాను, టెర్రస్ పైకి వస్తే గోపురం కనిపిస్తుందని చెప్పాను కదా, అది కూడా కవర్ అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు. కానీ వెదర్ అయితే టూ గుడ్, అసలు భలే ప్లెజెంట్గా ఉంది. మన వ్యూవర్ ఒకరు కమెంట్లో అడిగారు, ఇంత పొద్దున్నే చాలా ఎక్కువగా ఉంటుంది కదా అక్క చలి, మీరు లేస్తున్నారా, రోజు ఇలానే చేసుకుంటారా అని. ప్రతిరోజు ఇలానే ఉంటుంది, కాకపోతే రొటీన్ అటు ఇటు అవుతుంది కొంచెం చేంజెస్తో. అయితే టైమింగ్స్ మాత్రం అస్సలు మిస్ కాను. అయితే నాకు నైట్ పడుకోవడం లేట్ అయితే గనక ఎర్లీ మార్నింగ్ లేవాల్సిందే. కాకపోతే నేను డే టైంలో ఆఫ్టర్నూన్ కొద్దిగా పవర్ న్యాప్ తీసుకుంటాను. మనం ఎంత కష్టపడినా సరే, ఎన్ని పనులు చేసుకున్నా సరే హెల్త్ ఇంపార్టెంట్ కదా. నాకున్న వర్క్ లోడ్లో స్ట్రెస్ రిలీఫ్కి వారంలో 1-2 రోజులైనా సరే అలా పవర్ న్యాప్ తీసుకోవాలి. ప్రతిరోజు కుదరదు. ముందు రోజు నైటే ఆల్మండ్స్ అలాగే డేట్స్ ఉంటాయి కదా, డ్రై డేట్స్, వాటిని కూడా ఇలా సోక్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవంగానే బ్రషింగ్ అయిన తర్వాత పిల్లలకి ఇచ్చేస్తాను. ఆల్మోస్ట్ నీహా ఒక 4 to 5 తీసుకుంటున్న ఆల్మండ్స్ అయితే, ఈ డ్రై డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే 1-2 తింటారు. మొత్తానికి ఒక్కొక్క రోజు నేను, రూపేష్, పిల్లలు అందరం కలిసి ఇవే తినేస్తాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందే ఇదైతే కంప్లీట్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ నీహాన్ కూడా వీక్లో ఒక 3 to 4 డేస్ ఎర్లీ మార్నింగ్ లేపి తన స్టడీస్ అన్నీ కంప్లీట్ చేయిస్తాను. దీంతో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫుల్ డే చాలా యాక్టివ్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటారు పిల్లలు.
హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, ఎర్లీగా పడుకోవడం ఇవన్నీ సాధ్యం ఎప్పుడంటే సెల్ఫ్ డిసిప్లైన్తో ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి. ఈ సెల్ఫ్ డిసిప్లైన్ గురించి డీటెయిల్ వీడియో నేను ఇదివరకే షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి కొద్దిగా పిండిని తీసుకొని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ పిండిని నైట్ వేశాను కదా, జస్ట్ 2 డేస్కి మాత్రమే వేశాను. వారానికి 10 రోజులకి అలా వేసి స్టోర్ చేసుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేస్తూ ఉంటాము. ఈరోజు గన్ పౌడర్ దోశ వేస్తున్నాను. ఆల్రెడీ నాకు పౌడర్ రెడీగా ఉంది, సో దాన్ని స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. నీహాకి దోశ చేసిన రోజు ఇదే బాక్స్లో కావాలంటుంది, అందుకే ఇలా చిన్నగా పిజ్జాస్ లాగా వేసేసాను అనమాట. ఇలా మనకు కొంచెం మందంగా దోశ వేసుకొని చక్కగా గన్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆయిల్ కాకుండా నెయ్యి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ అయితే అరౌండ్ 6:30 నుంచి ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఒకవైపు నేను నీహా దగ్గర తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే కూర్చోన్నాను చూస్తూ. సో ఇక్కడైతే రూపేష్ వీటిని ఫ్లిప్ చేస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరికి లంచ్ చేయిస్తాను. సో ఇక్కడైతే ఈరోజు దోశ పెట్టిచ్చేసాను. వాళ్ళనే ప్యాక్ చేసుకోమన్నాను అనమాట. నీహా అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తూ ఉంది. దీంతో వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. నీహా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక్కడైతే కనిష్క దోశ తింటుంది. దోశని ఇలా కూడా తింటారని నవ్వుకోకండి. సో తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని రెడీ చేసేసాను. సో ఇక్కడైతే తను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. యూస్ఫుల్ వీడియో అనుకుంటే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.